అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ మంత్రపుష్పం. మగధ రాజ్యాన్ని చంద్రసేనుడు పరిపాలిస్తున్న రోజుల్లో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ప్రజలు కరువు కాటకాలు, ఈతి బాధలు లేక గుండెలపై చేతులు వేసుకుని సుఖంగా నిద్రించగలిగేవారు. ఆకలి మంటలు ఎలాంటివో వారెరుగరు. దీనంతటికీ మహారాజు ధర్మపాలనయే కారణమని చెప్పుకుని ఆనందించేవారు మగధ ప్రజలు. చంద్రసేన మహారాజుకి ప్రతాపసేనుడు ఒక్కడే సంతానం. ప్రతాపసేనుడు తండ్రికి తగ్గ కొడుకు. యుక్త వయస్కుడయ్యేసరికి సకల విద్యల్లోనూ ఆరితేరాడు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం అతనికి వెన్నతో పెట్టిన విద్యలు. కొడుక్కి పట్టాభిషేకం చేసి తను విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు మహారాజు. అయితే ఇంతలో పరిస్థితులు ఎదురు తిరిగాయి. అకస్మాత్తుగా మహారాజు వక్షస్థలం మీద ఓ విచిత్రమైన వ్రణం పుట్టింది. రాజవైద్యులు రకరకాల చికిత్సలు చేశారు, కానీ ఫలితం కల్పించలేదు. రాజ్యంలో పేరు మోసిన ఘనవైద్యులందరూ మహారాజు వ్యాధి నయం చేసేందుకు రప్పించబడ్డారు, కానీ ఎవరి తరమూ కాలేదు. వైద్యం సాగుతూనే ఉంది. మహారాజు చిక్కి శల్యమయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడొక సిద్ధుడు మగధ రాజ్యం మీదుగా పోతూ మహారాజు వింత వ్యాధి గురించి విన్నాడు. స్వయంగా రాజభవనానికి పోయి మహారాజును పరీక్షించాడు. కొద్ది క్షణాల తదుపరి తల పంకించి, రాజా, ఈ వ్యాధిని చిటికలో నయం చేయగల దివ్య ఔషధం వింధ్యారణ్యంలో ఉంది. అది ఒక అపురూప పుష్పం. దాన్ని సాధించడం దుస్సాధ్యం. అయినా ప్రయత్నిస్తే ఫలితం లభించగలదు అని చెప్పి వెళ్ళిపోయాడు. మహారాజు వెంటనే ఈ సంగతి దండోరా వేయించాడు. ఆ పుష్పాన్ని సాధించి తెచ్చిన వారికి 10,000 సువర్ణాలు పారితోషికం ఇవ్వబడుతుందని ప్రకటించాడు. ధనాశకు లోబడి అనేక మంది యువకులు పుష్పాన్వేషణకై వింధ్యారణ్యానికి వెళ్ళారు. కానీ ఆ వెళ్ళిన వారి అజాపజా తెలియకుండా పోయింది. 10,000 50,000కి పెంచబడ్డాయి. ఫలితం శూన్యం. మహారాజు విసిగిపోయాడు. చివరికి అర్ధరాజ్యం ఇవ్వబడుతుందని ప్రకటించాడు. అర్ధరాజ్య కాంక్షతో పుష్ప సాధనకు అనేక మంది యువకులు ఉత్సాహంగా వెళ్ళారు. అయితే ఆ వెళ్ళిన వాళ్ళల్లో అతి తక్కువ మంది మాత్రమే రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. మిగతా వారి జాడ తెలియకుండా పోయింది. చంద్రసేన మహారాజు నానాటికి కృంగి కృషించిపోతున్నాడు. ప్రతాపసేనుడు తండ్రి బాధ చూడలేకపోయాడు. ఈసారి తనే స్వయంగా వెళ్ళి ఆ దివ్య పుష్పాన్ని సాధించాలని నిశ్చయించుకున్నాడు. రాజదంపతులతో తన నిర్ణయం తెలియజేశాడు. మహారాణి ససేమిరా ఒప్పుకోలేదు. నాయనా, ఒక్కగానొక్క కొడుకువి. మా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకొని జీవిస్తున్నాం. వంశాన్ని ఉద్ధరించవలసిన వాడివి. నువ్వు మాకు దూరమైతే మేం భరించలేం. నీ నిర్ణయాన్ని మార్చుకో అని బ్రతిమాలింది మహారాణి. ప్రతాపసేనుడు అప్పటికి ఊరుకున్నాడు. రాజదంపతులు ఊరట చెందారు. ఓనాటి అర్ధరాత్రి ప్రతాపసేనుడు ఎవరికీ చెప్పకుండా తన పంచకళ్యాణి గుర్రానికి పుష్పం సాధించడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. నిజానికి అతనికి వింధ్యారణ్యానికి మార్గం తెలియదు. ఎవరో ఒకరు చెప్పకపోతారా అనే మొండి ధైర్యంతో కార్యదీక్షతో ముందుకు సాగిపోయాడు. తెల్లవారేసరికి మగధ రాజ్యానికి చాలా దూరం ప్రయాణం చేశాడు. అప్పటికతను పూర్తిగా అలసిపోయాడు. పొద్దు నెత్తికి చేరేసరికి ఓ నదీ తీరం చేరాడు. చుట్టూ కీకారణ్యం. గుర్రాన్ని నిలిపి దిగాడు. దప్పిక తీర్చుకున్నాడు. గుర్రానికి నీరు పట్టించి పచ్చికపై వదిలాడు. ఓ చెట్టు నీడన కాసేపు నడుము వాల్చాడు. కాసేపట్లికి నిద్దట్లోకి జారిపోయాడు. అకస్మాత్తుగా వినిపించిన ఓ స్త్రీ ఆర్తనాదం ప్రతాపసేనుణ్ణి నిద్ర నుంచి లేపింది. త్రుళ్ళిపడి లేచి కరవాలాన్ని చేత ధరించి ఆర్తనాదం వినవచ్చిన దిక్కున పరిగెత్తాడు. గుబురుగా పెరిగిన ఆ అరణ్యంలో ఓ చోట భయంకర దృశ్యం అతని కళ్ళబడింది. అతని వేడి రక్తం ఉరకలు వేసింది. మొల నుంచి చివ్వున చురకను లాగి విసిరాడు. అక్కడ ఓ పెద్ద పులి ఓ స్త్రీపైకి ఉరికేందుకు సిద్ధంగా ఉంది. ప్రతాపసేనుడు విసిరిన చురక దానికి కాలికి తగిలింది. ఒక్కసారిగా ఆ స్త్రీ విషయం వదిలి ప్రతాపసేనుడి మీదకు ఉరికింది. ప్రతాపసేనుడు పులితో తలబడ్డాడు. దాని పంజా దెబ్బ నుంచి ఆత్మరక్షణ కావించుకుంటూ దాన్ని పొడిచి చంపాడు. పంజా చేసిన గాయం నుండి రక్తం స్రవిస్తోంది. ఇంతలో వెనక నుంచి మరో పులి గాండ్రింపు వినిపించింది. చటుక్కున అటు చూసిన ప్రతాపసేనుడికి మరో పులితో పోరాడుతున్న ఓ యువకుడు కనిపించాడు. అతని వస్త్రాలన్నీ చీలికలు పేలికలై రక్తం ధారలు కట్టింది.
ప్రతాపసేనుడు అతనికి సాయం వెళ్ళేసరికి ఆ యువకుడు పులికంఠంలో బలంగా కత్తిని దించి దాన్ని చంపేశాడు. ప్రతాపసేనుడికి ఆ యువకులు కృతజ్ఞత తెలుపుకున్నారు. మీరెవరు? ఈ మహారణ్యంలో ఎందుకున్నారు? ఈ పులి పాలిట ఎలా పడ్డారు? చెబితే నా చేతనైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ప్రతాపసేనుడు. ఆ యువకుడు 2 క్షణాలు మౌనం తర్వాత ఇలా చెప్పాడు. మాది కుంతల దేశం. దానికి రాజు ప్రభాకరవర్మ. ఈమె అతని కుమార్తె వీణావతి. నేనా దేశపు మంత్రి కుమారుణ్ణి. నన్ను జయంతుడంటారు. మేమిద్దరం పరస్పరం ప్రేమించుకున్నాం. మా ప్రేమ కలాపాలు తెలిసి మహారాజు మండిపడ్డాడు. వీణావతిని నిర్బంధించాడు. నేను అతి కష్టం మీద ఈమెను కలుసుకున్నాను. కష్టమైనా సుఖమైనా కలిసి అనుభవించాలని బాసలు చేసుకున్నాం. రాత్రికి రాత్రి కుంతల దేశం వదిలి పారిపోయి వస్తున్నాం. కాలినడకనే ప్రయాణం. తెల్లవార్లు నడుస్తూనే ఉన్నాం. ఈ అరణ్యం గుండా ప్రయాణం చేస్తుండగా 2 పక్కల నుండి అకస్మాత్తుగా 2 పులులు మా మీద లగించాయి. నేనీ పులితో తలపడి పోరుతుండగా తమరు ఆపద్బాంధవుడిలా వచ్చి వీణావతి ప్రాణం రక్షించారు. మీ రుణం జన్మజన్మలకు తీర్చుకోలేనిది. మీరు చూడగా రాకుమారుల వలె ఉన్నారు. మా గురించి మీకు మరీ శ్రమ ఇవ్వదలుచుకోలేదు. మాకు సెలవియ్యండి అన్నాడతను చేతులు జోడించి నమస్కరించి. మీ ధైర్యానికి తెగింపును అభినందిస్తున్నాను. నేను ఓ గురుతరమైన పని మీద బయలుదేరాను. మీకు నా అంగుళీయకాన్ని ఇస్తాను. దాన్ని మా తండ్రి గారికి చూపిస్తే మీకు మా భవనంలో ఏ లోటు లేకుండా చూస్తారు. నా క్షేమవార్త మా తండ్రి గారికి తెలిపినట్టు ఉంటుంది. ఏమంటారు అని ప్రశ్నార్థకంగా జయంతుడి వంక చూశాడు ప్రతాపసేనుడు. అప్పటికి పొద్దు వాలిపోయింది. జయంతుడు మొదట అంగీకరించలేదు, ప్రతాపసేనుణ్ణి ఇబ్బంది పెట్టాల్సి ఉంటుందని. కానీ గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించి తెల్లవారుతూనే మగధ రాజ్యం పోవాలని నిర్ణయించుకున్నాడు జయంతుడు. ప్రతాపసేనుడు వారికి తోడుగా ఆ రాత్రి ఆ కీకారణ్యంలోనే గడపడానికి నిర్ణయించుకున్నాడు. అడవిలో దొరికిన ఫలాలు పుట్టతేనే వాళ్ళ కడుపు నింపాయి. తెలతెలవారుతోంది. పక్షుల కిలకిల రావాలతో ఆహార సముపార్జన కోసం బయలుదేరుతున్నాయి. జయంతుడికి చటుక్కున మెలకువ వచ్చింది. వీణావతి కనిపించలేదు. అతని గుండె జల్లుమంది. తమకి మరికొంత దూరంలో విశ్రమించిన ప్రతాపసేనుణ్ణి నిద్రలేపి పరిస్థితి వివరించాడు. ప్రతాపసేనుడు దిగ్గున లేచాడు. ఇద్దరూ ఆత్రంగా అడవంతా గాలించారు వీణావతి కోసం. ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. అలా చాలా దూరం వెతుకుతూ పోయారు. ఓ చోట తపస్సమాధిలో ఉన్న మునీశ్వరుడు కనిపించాడు వారికి. ఆయన కనులు తెరిచే వరకు మౌనంగా అక్కడే నిల్చున్నారు. జరిగిన విషయం ఆయనకి చెప్పుకున్నారు. ఆ ముని వారితో ఇలా అన్నాడు. నాయనలారా, ఇక్కడికి 2 క్రోసుల దూరంలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది. దాన్ని భూతాల మర్రి అంటారు. దాని తొర్రలో ఏకదంతుడనే రాక్షసుడు ఉన్నాడు. అతను స్త్రీలందరినీ చెరబట్టి తెచ్చి వివాహమాడమని వేధిస్తుంటాడు. పగలు వారిని రాతి విగ్రహాలుగా మార్చివేస్తుంటాడు. రాత్రులందు మాత్రమే నిజస్వరూపాలు పొందుతారు. ఒకవేళ అతను వీణావతిని చెరబట్టి ఉండవచ్చు. ఇంతవరకు ఆ మర్రిలో ప్రవేశించిన వారు ప్రాణాలతో బయటపడ్డం నే చూడలేదు. మీరిద్దరూ అతి మెలకువగా ఉండాలి. వెళ్ళండి, మీకు శుభం కలుగుతుంది. ప్రతాపసేన జయంతులు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని మునీశ్వరుడు చెప్పిన గుర్తులు గల భూతాల మర్రిని వెతుక్కుంటూ పోయారు. త్వరలో ఆ మర్రి కనిపించింది. ధైర్యంగా మర్రి త్వరలోకి దిగారు. కిందకి మెట్లు కనిపించాయి. మార్గమంతా గాఢాంధకారంగా ఉంది. భరించలేని దుర్వాసన. దానికి తోడు ఎక్కడి నుంచో భయంకరమైన ధ్వనులు వినిపిస్తున్నాయి. మృగాల గర్జనలు, గాండ్రింపులు ఎంతటి ధైర్యశాలికైనా గుండె పగిలేలా వినిపిస్తున్నాయి. వారిద్దరూ ధైర్యం కోల్పోకుండా మెట్లు ఒక్కొక్కటే దిగి ఒక సమతల ప్రదేశం చేరుకున్నారు. అక్కడ దేవలోకమా అనే విభ్రాంతి కలిగించే ఓ దివ్య భవనం వారి కంటపడింది. వారిద్దరూ ఆ భవనం సమీపించేసరికి పెద్ద ఉరుము ఉరిమిన శబ్దమై ఓ కొండ చిలువ నోరు తెరుస్తూ వారిపై కురికింది. వారిద్దరూ ఒడుపుగా దాన్ని పట్టి హతమార్చేసరికి వారి కళ్ళెదురుగా ఓ బ్రహ్మాండమైన ఆకారం గల రాక్షసుడు నిలబడి ఉన్నాడు. అతని శరీరం 2 తాటి చెట్ల నిలువన ఉంది. చేతులు మోకాళ్ళు దాటి ఉన్నాయి. రొమ్ము బాగా పెద్ద కవాటంలా ఉంది. కనుగుడ్లు అగ్నిగోళాల్లా మెరుస్తున్నాయి. అతని శరీర ఛాయ అమావాస్య నాటి
అర్ధరాత్రిని జ్ఞప్తికి తెస్తోంది. అతను వికటాట్టహాసం చేసి కర్కశంగా ఇలా అన్నాడు. ఓరి నరులారా, ఈ ఏకదంతుడి పరాక్రమం గురించి మీరు వినలేదా? విని ఉంటే ప్రాణాలకు తెగించి ఇలా వచ్చేవారా? నా వాసంలోకి ప్రవేశించడానికి ఎంత ధైర్యంరా మీకు? నా పరాక్రమం కొద్దిగా చవి చూడండి ప్రస్తుతానికి అని భవనం దద్దరిల్లేలా నవ్వుతూ వారిరువురిని తన చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. వాళ్ళు కత్తులు దూసే లోపల నేల మీద ఎత్తి పడేశాడు. వెంటనే ఇద్దరికీ స్పృహ తప్పిపోయింది. వారిద్దరూ తెలివి తెచ్చుకొని చూసేసరికి ఓ విశాలమైన గదిలో బంధించబడి ఉన్నారు. కటిక చీకటి. అది రాత్రిలో ఏ భాగమో తెలియకుండా ఉంది. భయంకరమైన నిశ్శబ్దం. కీచురాల శబ్దాలు భీకరంగా వినిపిస్తున్నాయి. నిశ్శబ్దాన్ని చీల్చుకుని ఇద్దరూ లేచి కూర్చోవాలని ప్రయత్నించారు. కానీ కాళ్ళు చేతులు బంధించబడి ఉన్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉండగా ఎక్కడి నుంచో మాటల సవ్వడి వినిపించింది వాళ్ళకి. చెవులు రిక్కించారు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నది? చాలాసేపటి వరకు అర్థం కాలేదు. అది తామున్న గది క్రింద నుంచి వస్తున్నట్టు గ్రహించాడు ప్రతాపసేనుడు. నేల మీద పడుకొని భూమికి చెవియొగ్గి వినసాగాడు. అవి స్త్రీ కంఠాలు. ఎవరమ్మా నీవు? నిన్ని దుర్మార్గుడు కొత్తగా చెరబట్టి తెచ్చినట్టున్నాడు. వీడి సంగతి నీకు తెలియదు. పరమ దుర్మార్గుడు. వీడి బారి నుండి మనల్ని కాపాడే దిక్కులేదు అంటోంది ఓ స్త్రీకంఠం నిరాశగా. ప్రతాపసేనుడి పద్ధతిని అనుసరించి వింటున్న జయంతుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ కొత్తగా చెరబట్టిన యువతి వీణావతే అయ్యుంటుందనే నిర్ణయానికి వచ్చారిద్దరూ. తిరిగి మరో కంఠం వినిపించింది. ఎవరైనా సాహసవంతులు ఈ ఏకదంతుణ్ణి చంపి వాడి మంత్రదండాన్ని మన మీద తాకిస్తే మనకి చెర నుండి శిలారూపాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ విషయాన్ని ఆ రాక్షసుడే ఓసారి గొప్పకి చెప్పుకున్నాడు. అయితే వీణ్ణి చంపగల సాహసి ఎవరొస్తారు? నిరాశగా అందా కంఠం. ఇన్ని మంత్రతంత్రాలు గల దుర్మార్గుడు అంత సులభంగా చస్తాడా? మన పిచ్చిగాని అంది మరో కంఠం. ఆ సంగతి సేకరించాను. వీడికి ఒకే ఒక దంతముంది. దాన్ని కాస్త పెకిలించి పారేస్తే చచ్చి ఊరుకుంటాడు అంది ఇందాకటి కంఠం. అసలు వాణ్ణి సమీపించగలవారెవరు? వాడసలే మాయలమారి. మనది అడియాసే. మనకు బ్రతుకులింతే. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్లకు మంచే జరుగుతుంది. ఈ సమయంలో ఆ భగవద్ధ్యానం తప్ప మనకి మరో దారి లేదు అంది వీణావతి గొంతు. ఆ తర్వాత మాటలు నిలిచిపోయాయి. వీణావతి అక్కడున్న సంగతి నిశ్చయమైపోయింది. ఆ ఏకదంతుణ్ణి మట్టుపెట్టి వారందరికీ విముక్తిని కలిగించడమే తక్షణ కర్తవ్యమని నిశ్చయించుకున్నారు. మెల్లిగా ఒకరి బంధనాలు మరొకరు నోటితో విప్పుకొని కాళ్ల బంధనాలు చురుకుతో తెంచుకొని బంధ విముక్తులయ్యారు. ఇంతలో వెలుగురేఖలు మెల్లిమెల్లిగా ఆ చీకటి గదిని కాంతివంతం చేశాయి. తెల్లవారింది. ప్రభాతాన ఏకదంతుడు దేవీ పూజ చేస్తున్న సమయంలో అతనికి అపజయ సూచనలు కనిపించాయి. వెలుగుతున్న దివ్యలు ఆరిపోయాయి. రాక్షసుడు కోపోద్రిక్తుడై మంత్రదండాన్ని ధరించి ప్రతాపసేన జయంతుల్ని బంధించిన గదికి బయలుదేరాడు. కవాటరంధ్రాల ద్వారా అతని రాకను గమనించిన వాళ్ళిరువురు తలుపు చెరియొక పక్కకు తప్పుకున్నారు. రాక్షసుడు తటాలున తలుపు తెరిచి లోపలికి ప్రవేశించాడు హూంకరిస్తూ. తక్షణమే ఇద్దరూ ఇరువైపుల నుండి రాక్షసుడి చెరో చేతి మీదకి దూకి గట్టిగా పట్టుకున్నారు. రాక్షసుడు వారిని విదిలించుకోవాలని ప్రయత్నించాడు. కానీ వాళ్ళు తమ పట్టు విడిచిపెట్టలేదు. క్రమంగా జయంతుడు రాక్షసుడి తలవైపుగా పాకసాగాడు. ప్రతాపసేనుడు ఏకదంతుడి చేతిలోని మంత్రదండాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాక్షసుడు ఏం చెయ్యాలో తోచక తన క్షుద్రశక్తుల్ని పేరు పేరున పిలవటం సాగించాడు. ఇంతలో జయంతుడు రాక్షసుడి మెడ వరకు ఎగబ్రాకాడు. రాక్షసుడు తన చేత్తో జయంతుడిని అందుకోజూశాడు. సమయం కోసం నిరీక్షిస్తున్న ప్రతాపసేనుడు తన కత్తితో వాడి చేతిని నరికేశాడు. అదొక పెద్ద బండరాయిలా నేలబడింది. రాక్షసుడి అఘాతం నుంచి తేరుకునే లోపల జయంతుడు ఏకదంతుడి ఏకదంతాన్ని పెరికేశాడు. అదే సమయంలో ప్రతాపసేనుడు ఏకదంతుడి చేతిలోని మంత్రదండాన్ని చేజిక్కించుకున్నాడు. రాక్షసుడు గిలగిల్లాడుతూ నేలకూలాడు. వాడితో పాటు ప్రతాపసేన జయంతులు కూడా నేలపై పడిపోయారు. ప్రతాపసేనుడు ఎగిరి దూరంగా పడ్డ మంత్రదండాన్ని తీసుకొని జయంతుడితో కలిసి తాము క్రితం రాత్రి మాటలు విన్న గదిలోకి ప్రవేశించారు. శిలారూపంలో ఉన్న రాకుమార్తెలందరినీ మంత్రదండంతో తాకి
నిజ రూపాల్ని తెప్పించాడు. జయంతుణ్ణి చూడగానే వీణావతి పరుగున వచ్చి నిలిచింది. జయంతుడు ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. తక్కిన రాకుమార్తెలందరూ వారిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ప్రతాపసేనుడు మంత్రదండాన్ని గాలిలో ఊపి వాళ్ళందరూ తమ తమ రాజ్యాలకి తిరిగి వెళ్ళేలాగా చేశారు. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.